పార్వతీపురం మన్యం జిల్లా పాలకుండ ఉపాధి హామీ పథకాన్ని పగడ్బందీగా అమలు చేయాలని మండలంలోని రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 256, 2274 తదితర సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది పెద్దల పేరు మీద ఉంది. సమగ్రమైన దర్యాప్తు జరిపి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లిగంగు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు అక్టోబర్ 22వ తేదీన పార్వతీపురంలో జరుగుతున్నాయి. వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 ఏళ్ల పాటు జిల్లాలో చేసిన ఉద్యమాలని కార్యక్రమాలని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతుంది. ఈవేళ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని నిలబెట్టడానికి పోరాటాలు చేస్తున్నది వ్యవసాయ కార్మిక సంఘం. అలాగే జిల్లాలో అన్యాక్రాంతమైన భూములు పేదలకు తిరిగి ఇవ్వాలని, పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకి అందరికీ 10 ఎకరాల వరకు పోడు పట్టాలు ఇవ్వాలని చెప్పి గత 3 ఏళ్లుగా అనేకమైన పోరాటాలు జిల్లాలో చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా సక్రమంగా అమలు చేయడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి పోరాటాలు చేయడం జరిగింది. కాబట్టి రానున్న 3 ఏళ్లలో భవిష్యత్తులో వ్యవసాయ కార్మికుల సమస్యల మీద, రైతుల సమస్యల మీద, ప్రజానీకం సమస్యలన్నిటి మీద కూడా వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు చేస్తుందని తెలియజేస్తున్నాం. ఈ మహాసభలకి ప్రజలంతా కూడా ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పార్వతీపురం